హలో ఫ్రెండ్స్, నా పేరు జితేంద్ర. మీరు చూస్తుంది టెక్ జితేంద్ర యూట్యూబ్ ఛానల్. ఈరోజు జియో డిజిటల్ లైఫ్ హాట్స్పాట్ అన్బాక్స్ చేస్తున్నాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. అంతకంటే మా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ఎనేబుల్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ అయితే బాక్స్ మీద చూసుకున్నట్టయితే జియో డిజిటల్ లైఫ్ అని రాస్తుంది. జియో డిజిటల్ లైఫ్ అని ఇంకా పైన చూసుకున్నట్టుగైతే విత్ లవ్ ఫ్రమ్ జియో అని రాసినట్టుగా ఉంది. ఇంకా రైట్ సైడ్ చూసుకున్నట్టుగైతే జియో లైఫ్ యువర్ పర్సనల్ హాట్స్పాట్ అని రాస్తుంది. ఇంకా మోడల్ నెంబర్ ఇంకా రిలయన్స్ జియో అని రాస్తుంది. ఇంకా బ్యాక్ సైడ్ చూసుకున్నట్టుగైతే ఇదైతే కనెక్ట్ యువర్ హాట్స్పాట్, ఇంకా కనెక్ట్ 31 డివైసెస్, ఇంకా 2600 mAh బ్యాటరీ, ఇంకా వైర్లెస్ షేరింగ్ హెచ్డి, ఇంకా ఎనేబుల్ హెచ్డి వాయిస్, ఇంకా డిజిటల్ సర్వీసెస్ అని రాస్తుంది. ప్రైస్ చూసుకున్నట్టుగైతే 2419 రూపీస్కి వస్తుంది. ఇది కొనాలనుకుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను బయింగ్ లింక్, ఇంకా అమెజాన్, ఇంకా జియో మార్కెట్ ఇస్తాను వెబ్సైట్ లింక్. ఇది రిలయన్స్ స్టోర్స్లో దొరుకుతుంది, అవైలబుల్గా ఉంది ఇప్పుడు. ఇంకా డౌన్ చూసుకున్నట్టుగైతే ఏం లేదు. పైన చూసుకున్నట్టుగైతే విత్ లవ్ ఫ్రమ్ జియో అని రాసినట్టుగా ఉంది. ఇంకా అక్కడ మోడల్ నెంబర్, ఇంకా మేడ్ ఇన్ వియత్నాం అని రాస్తుంది. ఇంకా బాక్స్ ఓపెన్ చేస్తున్నట్టుగైతే ఒక బాక్స్, ఇంకా పాంప్లెట్, ఇంకా జియో హాట్స్పాట్ ఉంది. బాక్స్ చూసుకున్నట్టుగైతే జియో డిజిటల్ లైఫ్ అని ఉంది వైట్ బాక్స్లో. పైన చూసుకున్నట్టుకైతే వైర్, ఇంకా బ్యాటరీ, ఇంకా ఛార్జర్ అడాప్టర్. ఇదంతా ఒక ప్యాంప్లెట్ ఇచ్చారు, అంటే జియో 4G వాయిస్ మొత్తం అన్ని ఇండికేటర్స్ అవన్నీ రాసి ఉంటాయి ఈ పేపర్లో. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్టుకైతే జియో డిజిటల్ పర్సనల్ హాట్స్పాట్ ఉంది. చూసుకున్నట్టుగైతే మ్యాట్ బ్లాక్ కలర్. ఇది మేడ్ ఇన్ ఇండియా అని రాస్తుంది, డిజైన్ ఇన్ ఇండియా. చూసుకున్నట్టుగైతే బ్లాక్బెర్రీ బోల్డ్ 8550 మోడల్ సైజ్ ఉంది. డిజైన్ ఇండియా అని రాస్తుంది. ఇది మొత్తం మ్యాట్ కలర్ తోటి వస్తుంది. ఇంకా వెనకాల బ్యాగ్ ఓపెన్ చేసినట్టుగైతే మోడల్ నెంబర్, ఇంకా క్యూఆర్ కోడ్, ఇంకా సిమ్ కార్డ్ స్లాట్, ఇంకా మెమరీ కార్డ్ స్లాట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. బ్యాటరీ అయితే వైట్ బాక్స్లో ఇస్తారు. ఇక్కడ చూసుకున్నట్టుగైతే 3 పిన్స్ ఉన్నాయి, ఛార్జింగ్ పిన్స్. ఇక్కడ చూసుకున్నట్టుగైతే సిమ్ కార్డ్ స్లాట్, ఇంకా మెమరీ కార్డ్ స్లాట్ అప్ టు 32 GB ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను నా జియో సిమ్ ఉంది కదా, దానికి ఇన్సెర్ట్ చేస్తున్నాను. కావాలనుకుంటే మీరు ఎక్స్ట్రా మెమరీ కార్డ్ కూడా ఇన్సెర్ట్ చేయొచ్చు. ఇది ఓన్లీ జియో హాట్స్పాట్ మాత్రం, జియో సిమ్స్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఎయిర్టెల్ సిమ్, ఐడియా సిమ్ సపోర్ట్ చేయదు. ఇంకా బ్లూ బాక్స్లో ఏం లేదు. ఇప్పుడు వైట్ బాక్స్లోకి వెళ్ళిపోదాం. జియో డిజిటల్ లైఫ్ అని రాస్తుంది. ఇంకా పైన చూసుకున్నట్టుగైతే బ్యాటరీ, ఇంకా ఛార్జర్ అడాప్టర్ సింబల్స్ ఉన్నాయి. ఓపెన్ చేసినట్టుగైతే మనకి ఛార్జర్ అడాప్టర్, ఇంకా ఛార్జింగ్ వైర్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. బ్యాటరీ జియో డిజిటల్ హాట్స్పాట్ బ్యాటరీ ఇచ్చారు. ఇప్పుడు ఫోకస్ చేసి చూపిస్తాను క్లియర్గా. బ్యాటరీ మీద చూసుకున్నట్టుకైతే జియో అని రాస్తుంది. ఇంకా వెనకాల బ్యాక్ సైడ్ చూసుకున్నట్టుకైతే క్యూఆర్ కోడ్, ఇంకా మోడల్, ఇంకా అన్నీ రాసినట్టు తెలుస్తుంది. ఛార్జర్ ఇచ్చారు.
బ్లాక్ కలర్ తోటి వస్తుంది ఇదైతే. ఇది 240 వాల్స్ టు 50/60 హెడ్స్ అని రాసినట్టు తెలుస్తుంది. ఇది మనం తీసుకునేటప్పుడు జియో సిమ్ కార్డ్ ఇస్తారు, మనం ఆధార్ కార్డ్ లింకప్ చేయాలి. నేనైతే లింకప్ చేశాను. జియో సిమ్ అయితే ఒక నానో సిమ్ తీసుకోవాలి మనం. ఇంకా ఓవర్వ్యూ చూసుకున్నట్టుకైతే పవర్ బటన్ ఆన్ చేసినట్టయితే మనకి 3 సింబల్స్ వస్తే ఫ్యాక్టరీ ఇండికేటర్ సింబల్ అది. పైన చూసుకున్నట్టుకైతే బ్యాటరీ ఇండికేటర్, ఇంకా నెట్వర్క్ సింబల్, ఇంకా వైఫై సింబల్ చూపిస్తుంది. బ్యాటరీ ఎంత పర్సంటేజ్ ఉందా అని చూపించేది గ్రీన్ సింబల్ ఉంది కదా, అది బ్యాటరీ సింబల్. ఇంకా ఇది నెట్వర్క్ సింబల్, ఇది వైఫై సింబల్, పర్సనల్ హాట్స్పాట్ వైఫై సింబల్. అది రెడ్లో ఉన్నట్టుకైతే అది బ్యాటరీ లేదని అర్థం. ఇంకా గ్రీన్లో ఉందంటే ఫుల్ ఛార్జ్ అయినట్టుగా తెలుస్తుంది. ఇంకా గ్రీన్ నెట్వర్క్ సింబల్ ఉంది కదా, అది ఫుల్ నెట్వర్క్లో ఉందని చూపిస్తుంది. ఇంకా బ్లూ లైట్ చూపిస్తే వైఫై సింబల్, అది రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. అదే గ్రీన్ సింబల్ ఉన్నట్టుకైతే రీఛార్జ్ ఫుల్ నెట్ ఉందన్నట్టు తెలుస్తుంది. ఇది ప్యాకేజ్ బట్టి తీసుకోవాల్సి ఉంటుంది. నేనైతే 2 GB తీసుకున్నా పర్ డే, 600 రూపీస్ పడుతుంది. ఇది 3 months ప్యాక్ వస్తుంది. వెనకాల బ్యాక్వర్డ్ చూసుకున్నట్టయితే డిజైన్ ఇన్ ఇండియా వస్తున్నట్టుగా ఉంది. ఇంకా ఓవర్వ్యూ చూసుకున్నట్టయితే ఇక్కడ పవర్ బటన్ ఉంది, ఇంకా WPS బటన్ ఉంది. ఇంకా పైన చూసుకున్నట్టుగైతే ఏం లేదు. ఇంకా వెనకాల చూసుకున్నట్టయితే స్లాట్ ఉంది. ఇంకా రైట్ సైడ్ చూసుకున్నట్టుగైతే USB పిన్, ఛార్జింగ్ పిన్ ఉంది, ఇన్పుట్. 5 volts సపోర్ట్ చేస్తుంది ఇది. ఛార్జ్ టైం అయితే 5 hours to 8 hours పడుతుంది ఛార్జ్ చేయడానికి. ఇది ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. ఇప్పుడు బ్యాటరీ ఇన్సెట్ చేసేద్దాం. ఈ స్పేస్ రాకుండా టైట్ చేయాల్సి ఉంటుంది మన 2 hands తోటి.
ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మాకు జితేంద్ర యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ అకౌంట్ ఎనేబుల్ చేయండి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ సపోర్ట్ ఉంది, ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ సపోర్ట్ ఉంది. దాంట్లో నుంచి ఫాలో అవచ్చు, ఇంకా మెసేజ్ కూడా చేయొచ్చు ఏదైనా డౌట్స్ ఉంటాయి టెక్నాలజీ అప్డేట్. జై హింద్.